ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఆహా, మటన్ కూర వాసన గుద్దవాళ్ళకి వస్తుందిగా. ఇవాళ ఏందో స్పెషల్ మన ఇంట్లో. ఏదైతే ఏంది, మటన్ కూర వంతురు, గుద్ద మూసుకొని దెంగి తినాలంతే. ఓ మై డియర్ పెళ్ళామా, ఇంతవరకు వచ్చింది కూర? ఊరుకొద్దా కూర అవుతుంది. అగో నేను ఇప్పుడు ఏమన్నా గంటగానో కోపం అవుతున్నావు. మరి ఇప్పటికే నిసాలు అడిగావు అవుతుందా అవుతుందా అని. నేనేమన్నా తింటున్నా నా కిచెన్ లో కూర్చొని నీకు పెట్టాను అయితే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ డాడీ. ఓ యువరాజు లేచిండా? ఇంకోసేపు బండపోయినవరా దున్నపోతు అన్నట్టు. ఆ ఫోన్ చూడు ఎప్పుడు చేతిలోనే ఉంటది. అమ్మా ఈ ఫోన్ ఏమనకే, ఈ ఫోన్ నా ప్రాణం. చేచి ఏం ప్రాణం రా, గబ్బు ప్రాణం. గుద్ద పడుకునేటప్పుడు ఫోన్ అదే చేత్తో పట్టుకుంటావు, అన్నం తినేటప్పుడు అదే చేత్తో ఫోన్ పట్టుకుంటావు. అయినా గదేం రావరా ఫోన్ బాతుల్లో కొట్టుకోడు. నీ గుద్దని కర్రగారు ఉందంగా. మై డియర్ వైఫ్ అయిందానే కూర? అయితే నువ్వే వండుకుందిరా కూర. ఊకే తాపకు అయిందా అయిందని సావ దెంగుతున్నావు ఒకటే. ఇవాళ ఏందో స్పెషల్ మటన్ కూర వండుతారు. స్పెషల్ లేదు, గార్ది గుడ్డి లేదు. ఇవాళ ఆదివారం మీ అయ్యకి చికెన్ మటన్ లేకపోతే మూత దిగదు. ఏమే అయిందా? నీకు దండవు రామ్మ కూడా నన్ను సావగొట్టకు. అవుతుంది కానీ ఎందుకు చంపుతున్నావు ఒకటే నన్ను. అమ్మా అన్నట్టు మర్చిపోయినా, ఇలా సోనీ వస్తుంది. నాకు తెలిసిరా కొడుక, నువ్వు ఏదో ఒక రోజు నాకు మంచి సోనీ టీవీ కొనిస్తావని. అమ్మ నా ముడ్డికి మొలతాడు కొనుక్కొనికిన పైసలు లేవు, నేను సోనీ టీవీ కొంటానే. సోనీ అంటే ఒక అమ్మాయి డిన్నర్ కి పిలిచినారు అమ్మని. ఓ కొడుక నువ్వు ఉన్న కాడ ఉండవురా, నీ నోరు కావాలా. దాన్ని ఎందుకు పిలిచినావు? మీ అయ్య కూర తెచ్చిందా గిట్టతో తెచ్చిండు? వచ్చిందే తెంగి తినకపోతే. ఏగా పిల్ల చికెన్ మటన్ తినదే, మొత్తం వెజిటేరియన్ గా పచ్చి కూరగాయలు తింటది. సంతోషం రాని, మన ఇంటి చుట్టూ పచ్చిగడ్డి మస్తుగా ఉంది, పిక్కొని తింటది గాని. ఓ పని చేయవే, ఆ పిల్లకి పన్నీర్ కూర వండు, మనం అందరం మటన్ కూర దెంగి తిందాం. ఆ పిల్ల పన్నీర్ కూర దెంగి తింటది. ఎవడన్నా ఇంట గుద్దలతో అని ఉంచుతారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి చికెన్ మటన్ పెట్టకుండా మనం తింటే ఏం బాగుంటది? మునుగుతే అందరం కలిసి మునుగుదాం. ఆ పిల్ల ఒక కూర, మనం ఒక కూర తింటే అందరం ఒకటే కూర తిందాం. నీ అవ్వ నీకు దండమే తల్లి, ఏదో ఒక కూర వండి పెట్టు, గుద్దల కాలుతుంది. వీని చెప్పుడు జాతిందంగా, వీడు ఉన్న కాడ ఉండడు. ఆదివారం రోజు కమ్మగా మటన్ తిందామని తెచ్చుకున్నా, తినే యోగం లేకుండా అయిపోయా. ఇక ఏం చేస్తావు, తీసి ఫ్రిడ్జ్ లో తెంగు మటను, రేపు తిందాం గాని. అంటే కూర వాసన గుద్ద వాళ్ళకి వస్తుంది రోడ్డు చివరి దాకా. ఇంకేంది మరి, ఆ రోడ్డు చివరికి ఉండి వాసన తెలుసుకోపో. ఇంటి దగ్గర చిన్న పని ఉంటే రావు గాని మటన్ కూర వాసన వచ్చిందా నురికొచ్చినావు. అంటే మీరు మటన్ కూర మస్తు ఉంటారా? అంటే ఎంత మంచిగా ఉంటే ఏం లాభం, తినే యోగం లేనప్పుడు. ఏదైంది అంకుల్, గుద్దల గడ్డలైనయా? ఏం కాదు అంకుల్, అదే తక్కువ అవుతుంది. మనం తింటేనే ఉండాలి గుద్దవాలుగా. అరే టీలరే, ఇలా సోనీ వస్తుంది, అందుకే మటన్ బంధు. అదేంది మా ఒక దిక్కు వాసన గుద్దవాలు వస్తుంది మటన్ కూర. పస్స తిననీకేం రోగం? వెళ్ళి మీ తాత పిచ్చకాయలు తినిపో పస. నీ తాసిల్ తలకాయల నా తాత గొల్లి. గా పిల్ల చికెన్ మటన్ తినదురా, ఓన్లీ వెజ్. అందుకే ఇలా మేము కూడా వెజ్ తింటున్నాం. అరే మామయ్య ఇలా సండే రా, ఇలా గుద్దవాళ్ళు ఆశవాడి వచ్చిన మామ, 2 ముక్కలు దొరుకుతాయేమో అని. హాయ్ బిట్టు. సోనీ వెల్కమ్, నీకోసం వెయిటింగ్ గుద్దవాలుగా. హాయ్ అండి. హాయ్ అంకుల్. సారీ అండి, ఐ యామ్ ఏ లిటిల్ లేట్. ఏంద్రా ఇదేమంటది? నీ బాంచాన్ని నీ కాలు మోకుతా, ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి అంటుంది. ఓకే అమ్మా, నీకు తెలుగు రాదా? తెలుగులో మాట్లాడు, కూర్చో కొడకలేస్తాం. అమ్మా దానికి తెలుగు వస్తుంది కానీ గిట్టద మాట్లాడరా అప్పుడప్పుడు. మరి ఇప్పుడు దీంతో ఎట్లే కానీ నేనున్నాగా, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఎక్కడ దాన్ని పట్టుకొచ్చిన ఇంగ్లీష్ దాన్ని బుక్కలు భూ దాన్ని వెళ్దాం ఇంట్లోకెళ్ళి. ఓ అమ్మా నువ్వు అట్లానకే, దానికి ఇంత అంత తెలుగు అర్థమైతది, మళ్ళా బాధపడుతుంది. అంటే మీకోసం స్వీట్స్ ఫర్ యూ. యా ఓకే నడువు దెంగి తిందువు. సరిపోయింది అంతకు తగ్గ బొంత. దీనికి సగం ఇంగ్లీష్ రాదు, దానికి సగం తెలుగు రాదు. ఏమో అంటున్నావు? నువ్వు దాకా చదువుకున్నావు, రైతులు తింటున్నావా? నాకు కూడా వచ్చు ఇంగ్లీషు. వామ్మా నిన్నేమంటలే తల్లి, నువ్వే చదువుకున్న పాటు నాకన్నా ఎక్కువ. ఇగో పిల్ల, నీకు విషయం తెలుసా? యూ కమ్ స్పెషల్ డే సండే. నీ ఇంగ్లీష్ రాలా? ఓ అమ్మా నాకే అర్థమైతే దానికేం అర్థమవుతుంది? ఓ నా లిమ్మ కలుపుతానా, అర్థం కాలేదా నీకు? యా ఆంటీ యా, యువర్ హౌస్ ఈజ్ సో పీస్ఫుల్. ఇదేమంటుందో నాకు అర్థమైతే లేదు. అంటే మీ ఇల్లు ప్రశాంతంగా ఉందని చెప్తుంది. ఉంటుంది ఎందుకుంటే ప్రశాంతంగా, ఇంటికి అది కడతలేదు అందుకే ప్రశాంతంగా ఉంటుంది దానికి. పాపం అమ్మ, దానికి తెలుగు రాదని చెప్పి సావ కొడుతున్నావు. పాపంలో తోడ కూడా కట్టలేదు, దానికేమో తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు.
ఓ పిల్ల అన్నం తింటావా? అన్నం గుద్దల కాలుతలేదు. ఓరారే బిట్టు దానికి చెప్పురా ఇంగ్లీష్ లా. హలో బేబీ, యూ ఇట్ మై హోమ్ రైస్. బువ్వా బువ్వా తింటావా? ఓకే ఓకే, ఐ విల్ ఈట్ బట్ నో నాన్ వెజ్, నో ఎగ్. ఐ ఈట్ ఓన్లీ వెజ్. యూ డోంట్ వెరీ బేబీ, టుడే ఇన్ మై హోమ్ ఓన్లీ వెజ్, నో నాన్ వెజ్ టచ్. నువ్వు కళ్ళు మూసుకొని దెంగి తినొచ్చు. ఓ థాంక్స్ బేబీ బిట్టు. నీ అవ్వ దానికోసం మా గుద్దండే పెడుతున్నావు గారా ఆదివారం పూట. నీ కడుపులో నా లల్లి, నువ్వు పెద్ద నీసుగానే ఉన్నవేంద్రా. అది పోయినాక దిందుగాని ఉండు, నా ముక్కలు కూడా నీకే ఇచ్చేస్తా. దిందుగాని పసపస. A few moments later. ఓ పిల్ల కూరలు ఎట్లున్నాయి చెప్పలేవు, బాగానే దెంగి తింటున్నావు. బేబీ మై అమ్మ ఆస్కు కర్రీ హవ్వు. యా యా గుడ్. హౌ కెన్ ఐ టెల్ యువర్ మామ్ ఇన్ తెలుగు? గుడ్. ఆంటీ కూర గుద్ద వలుగుందని చెప్పు. ఆంటీ కూర గుద్ద వలుగుంది. అంటే బాంచా నీ కాలు మోకుతా 2 ముక్కలుంటాయి ఆంటీ. కడప అంతా ఎందుకో గాబార్ గాబార్ అవుతుంది పప్పనం తింటే. వీని కొంపంతంగా వీనికి 2 ముక్కలు ఊక ఒరిందో ఒరుతుండు. థ్యాంక్స్ మామ అర్థం చేసుకున్నందుకు. ఇరుగు తీష్టి పొరుగు తీష్టి ఇక వట్రాటిల్లు కడుపు నిండా తెంగి తినిగా. అదేందంటే దిష్టి తీసేస్తురు. బొమ్మారి తిల్లు, నువ్వు మా ఇంట్లో దిష్టి బొమ్మవిరా, అందుకే నీకు దిష్టి తీసేస్తున్నాం. ఆంటీ వాట్ ఈస్ దట్? అనదర్ కర్రీ, గివ్ మీ 1 స్పూన్. వావ్ గుద్దవాల టేస్టీ. నీ గుద్దల కట్టే అది వెజ్ కాదే, నీ పంటలసులు దట్ ఈస్ నాన్ వెజ్. వాట్ దిస్ ఈస్ నాన్ వెజ్? యా యా దట్ ఈస్ నాన్ వెజ్, దెంగి తిన్నావు. యూ ఈట్ దట్ నాన్ వెజ్. అమ్మా నువ్వన్న ఒక మాట చెప్పొద్దా నా పిల్లకు? ఏం చెప్పమంటావు చెప్పురా, నువ్వే చెప్పు ఒక మాట. దానికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. పెద్ద బూకర్ తిన్నట్టుందిరా ఇది, ఎమ్మటే అందుకొని తిన్నది. బేబీ సారీ బేబీ, ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ. కూర కమ్మింగ్, నువ్వు దెంగి తినిడింగు, ఇట్స్ ఆగమాగం జగన్నాథం మోగయా. ఇట్స్ ఓకే బేబీ, కూర గుద్దవాలు ఉంది. The next day. అరే లడ్డరే బిట్టిగాడు నిన్న నా పిల్లని ఇంటికి పట్టుకొచ్చుకుంటా. నువ్వేం చేసినావురా? లోపల దాన్ని వేస్తుంటే నువ్వు బయట కాపలా కాసినావా? ఏ ఆడ అసలు దాన్ని వెయ్యనేయలేరా. అసలు ఇంకి మోటార్ ఏడుందిరా వెయ్యనికి? వీడు మాట్లాడతలేదు, మౌనంగా ఉండని కొద్దిగా నా కొడుకు అనుకుంటారేమో. మీ సోపట్ల జాతింది ఇంకా జస్ట్ డిన్నర్ కి మాత్రమే పిలిచిన. అదే మామ నీకు లేదుగా, ఏం తింటావు దాని కాడ? కుళ్ళురా మీకు కుళ్ళు, నాకు ఒక్కనికి ఎవరుంది మీకు లేదని. నువ్వు ఉండేం బిక్తున్నావు అని మా లెక్కనే సప్పట్లు కొట్టుకుంటున్నావు. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లా చూస్తున్నట్టు దెంగేకురు మామ. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా గుద్దాల బలం వస్తుంది. వీడియోలు కంటిన్యూ గుద్దుతూనే ఉంటున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.